నమస్తే. ఈవేళ మనం చూడబోయే వీడియో ఏంటి అంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా సొల్యూషన్ ఏంటి అని సిద్ధగురు గారు ఇచ్చిన ఒక టిప్స్ని ఈవేళ మనం చూడబోతున్నాము. కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఏంటి రీజన్ అని మనం చూసామని అంటే, ఇప్పుడు కిడ్నీ అనేది వాటర్ ఎనర్జీలో వస్తుంది. అంటే మన ప్రపంచం ఉత్పత్తి అయినట్టుగా మన శరీరం కూడా ఎలా వచ్చి ఫామ్ అయిందో అని అంటే, మ్యాక్రోకాసంలో ఏదైతే ఉందో అదే మైక్రోకాసంలో ఉంది. అంటే ఫైర్ ఎనర్జీ నుంచి ఎర్త్ ఎనర్జీ ఫామ్ అయింది, ఎర్త్ నుంచి ఎయిర్ ఫామ్ అయింది, ఎయిర్ నుంచి వాటర్ ఫామ్ అయింది, వాటర్ నుంచి వుడ్ ఫామ్ అయింది, వుడ్ నుంచి మళ్ళీ అగైన్ ఫైర్ ఫామ్ అయింది. ఇది ఒక సైకిల్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే ఇది ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ కూడా చేసుకుంటూ ఉంటుంది. ఇది అంతా మనం ఆల్రెడీ పల్స్ బ్యాలెన్సింగ్ గురించి విన్నప్పుడు మనకి చూసాం. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి అని వేశారంటే వస్తుంది మన ఛానల్లో. పల్స్ బ్యాలెన్సింగ్ గురించిన అన్ని డీటెయిల్స్ దానిలో ఉంటాయి. అవన్నీ కూడా మీరు వినొచ్చు. అవి విని కంప్లీట్ అర్థం చేసుకొని చూస్తే మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు ఎనర్జీ సైకిల్లో మనకి వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు. ఎందుకు అంటే ఎయిర్ ఎనర్జీ నుంచి వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు. ఎయిర్ ఎనర్జీలో ఇప్పుడు మనం నేచర్లో ఏముంటుందో అదే జరుగుతుందండి మన బాడీలో కూడా. ఇప్పుడు ఒక్కొక్కసారి నల్ల మేఘాలు ఉంటాయి, మేఘం ఇలా ఉంది, మబ్బు కమ్ముకొని ఉన్నాయి, వర్షం వస్తుంది అంటాం. కానీ వర్షం రాని రోజులు ఉన్నాయి. అలా నల్ల మేఘాలు కమ్ముకొని ఉన్నా వర్షం రాదు. అప్పుడు మన బాడీలో వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే, అదే నల్లగా బాడీలో నల్ల మార్క్స్ వస్తాయి. వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు అన్నప్పుడు, ఎయిర్ నుంచి వాటర్ ఫామ్ కాలేదు అన్నప్పుడు న్యాచురల్గా ఎయిర్ ఎనర్జీ రిలేటెడ్లో ప్రాబ్లం వస్తాయి. దానిలో స్కిన్ కూడా ఉంటుంది కాబట్టి స్కిన్ మీద నల్లగా మారుతాయి. మనం అంటూ ఉంటాం, నేను మంచి కలర్ ఉండేదాన్ని, ఇప్పుడు కలర్ తగ్గిపోయాను అని. అదన్నీ బికాస్ ఆఫ్ ద ఎయిర్ ఎనర్జీ నుంచి వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు అన్నందువల్ల జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు వాటర్ ఎనర్జీ ఫామ్ కాలేదు అంటే మనం ఏం చేయాలి? ఎయిర్ ఎనర్జీని సెటరేట్ చేసినప్పుడు మనకి వాటర్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. కానీ ఎనర్జీ సైన్స్లోనే అది సాధ్యం అవుతుంది, మిగతా అన్నిట్లో మనకి సాధ్యం ఉండదు కదా. ఎనర్జీ సైకిల్లో ఇలా ఛాన్సెస్ ఉన్నాయి మనకి దాన్ని నార్మల్ చేసుకోవడానికి. ఇప్పుడు వాటర్ ఎనర్జీ రిలేటెడ్ అనుకున్నామంటే ఏమేమి ఉన్నాయి దానిలో? కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, బోన్స్, హెయిర్, ఇయర్స్, మొత్తం 6 డిపార్ట్మెంట్ ఉన్నాయి దీనిలో. ఈ 6 డిపార్ట్మెంట్లో కూడా ఇంబ్యాలెన్సెస్ జరగడం, వాటర్ ఎనర్జీ సరిగ్గా ఫామ్ కాకపోతే ఈ 6 డిపార్ట్మెంట్లో కూడా ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి డెఫినెట్గా. కానీ మనం ఒక్కొక్కటి సపరేట్ అనుకుంటాం. మనం కిడ్నీ చూసామనంటే మన చెవులు షేప్లోనే ఉంటుంది. చెవులు కిడ్నీ ఒకేలా ఉంటాయి మనకి షేప్ చూస్తే. సో మన చెవుల్లో ఏమైతే జరుగుతున్నాయో దాన్ని బట్టి కిడ్నీ యొక్క ఎనర్జీ లెవెల్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. చెవులు వినికిడి తగ్గిపోయింది, చెవుల్లో టిన్నిటస్ ఉంది, వర్టిగా ఉంది, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు చెవులు నొప్పేస్తున్నాయి, ఇవన్నీ వచ్చినప్పుడు అది డైరెక్ట్గా కిడ్నీతో కనెక్ట్ అయి ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి. అప్పుడు కిడ్నీని వాటర్ ఎనర్జీని సరి చేసేటప్పుడే ఈ ప్రాబ్లం అన్నిటిని కూడా మనం సరి చేయగలం. కానీ మనం ఏం చేస్తాం, ఆ ప్రాబ్లం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఎనర్జీ లెవెల్ మీద మనం ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చెయ్యం కదా. కానీ అది తప్పైన విషయం అన్నమాట. ఎనర్జీ లెవెల్ ఫస్ట్ కాన్సన్ట్రేట్ అయినాకే మనకి ఆ పర్టికులర్ ఆర్గన్స్ వచ్చి మనకి సెటరేట్ అవుతాయి జనరలీ. ఇప్పుడు మనం కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, లేకపోతే కిడ్నీ ష్రింక్ అయిపోయింది, కిడ్నీ ఎక్స్పాండ్ అయిపోయింది, కిడ్నీలో చిన్న సిస్ట్ ఉన్నాయి, ఇంక ఏదైనా కానివ్వండి, కిడ్నీ రిలేటెడ్ ఏది చెప్పినా, కిడ్నీ ఫెయిల్యూర్ నేను చెప్పట్లేదు. కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. కిడ్నీలో చిన్న ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అనుకోండి, దానికి మనం ఒక ఫుడ్ అనమాట, ఫుడ్ని ఎలా వచ్చి మందులాగా యూజ్ అవుతుంది అనేది మా సిద్ధగురువు గారు చెప్పారు. సో ఆ మెథడాలజీ ఇవాళ చూద్దాం. ఇది ముల్లంగి భావన అంటాం. ముల్లంగి భావన అది ఈ మెథడాలజీ పేరు. దీనికి మనం ఏం చేయాలి? ముల్లంగి తీసుకోండి, పైన తోలు తీసి, ఒక 1/2 కిలో ముల్లంగి పైన తోలు తీసేసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోండి. ఇంకో 1/2 కిలో అట్లా ముల్లంగి తీసుకొని ఆ ముల్లంగి తోలు తీసేసి జ్యూస్ తీసి పెట్టండి. వాటర్ కొంచెం కూడా పడకూడదు, జ్యూస్ తీసి పెట్టండి.
ఇప్పుడు ఈ కట్ చేసిన స్మాల్ పీసెస్ ముల్లంగిని ఒక గాజు బౌల్లో, గ్లాస్ బౌల్లో వేసుకొని దానిలో ఈ జ్యూస్ ఉంది కదా, ముల్లంగి జ్యూస్ని పోసేసి ఎండలో పెట్టాలి. ఎండలో డస్ట్ అంతా తగులుతుంది కదా, క్లాత్ పెట్టామనుకోండి అది ఆవిరవ్వదు. కాబట్టి ఏదో జల్లెడ లాంటిది ఏదన్నా కొంచెం హోల్ ఉన్న లాంటిది పెడితేనే అది ఆవిరవ్వాలి, ఫుల్గా ఈ జ్యూస్ అంతా ఆవిరవ్వాలి. దీంట్లో ఒక గరిటె పెట్టుకొని, వుడెన్ గరిట పెట్టుకొని కలిపేసేసి దీన్ని ఎండలో పెట్టేయండి. పైన ఏదైనా ఒక జల్లెడ లాంటిది మూత పెట్టి పైన పెట్టేస్తాం అనుకోండి, ఇది బాగా ఆ జ్యూస్ అంతా ఆ ముల్లంగి ముల్లంగి పీసెస్ తీసేసుకొని జ్యూస్ అంతా ఆవిరైపోతుంది. జ్యూస్ అంతా ఆవిరైన తర్వాత అది 1 రోజు 2 రోజులు, అది ఎన్ని రోజులు లెక్కలేదు, మనకి మొత్తం ఆవిరవ్వాలి కంప్లీట్. ఓన్లీ ఆ ముల్లంగి పీసెస్ ఉండాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఇదే సేమ్ ముల్లంగి జ్యూస్ పోయాలి. అది నిండేంత, అది మునిగినంతగా ముల్లంగి జ్యూస్ పోయాలి. ముల్లంగి జ్యూస్ పోసినాక మళ్ళీ ఆవిరవ్వాలి. ఇలాగ 7 టైమ్స్ పోయాలండి. ఈ 7 టైమ్స్ వచ్చి ముల్లంగి జ్యూస్ పోసి ఈ ముల్లంగి చిప్స్ లాగా ఒరుగులా అయిపోవాలన్నమాట. లాస్ట్లో 7th టైం పోసిన తర్వాత మొత్తంగా 8th టైం ఇంకా పోయక్కర్లేదు. 7 టైమ్స్ పోసేసిన తర్వాత ఈ ముల్లంగి చిప్స్లా అయిపోతాయి కదా, ఎండిపోయి దాన్ని తీసి ఒక గ్లాస్ జార్లో పోసి పెట్టుకొని రోజు మార్నింగ్ ఏం చేయాలంటే, ఫస్ట్ లేవగానే వాటర్ తాగుతారు కదా, వాటర్ తాగిన తర్వాత 2 గ్లాస్ వాటర్లో 2 గ్లాసులు అంటే ఒక 400 ml to 500 అనుకోండి, అదేం కొలతలేం లేదు. పెద్ద గ్లాసులో 2 గ్లాస్ నిండా నీళ్లు పోసేసి పెద్ద స్పూన్ నిండా 1 స్పూన్ ఈ ముల్లంగి వరుగులా అయిపోయినాయి కదా, దాన్ని తీసి దానిలో వేసేసి బాగా మరగనివ్వాలి. అది 1 గ్లాస్ కావాలి, పోసిన దాంట్లో ఆఫ్ అవ్వాలి. అది ఆఫ్ అయినాక దాన్ని తీసుకొని దానిలో కొంచెం మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఆ వాటర్ తాగేయాలి. ఆ వాటర్తో పాటు ఈ ముల్లంగి చిప్స్ లాగా ఉంటాయి కదా, అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా తినేయచ్చు. అవి తినేస్తూ ఇది తాగేయాలన్నమాట. రోజు ఇలా 48 డేస్ మనం తాగుతూ ఉండాలన్నమాట. 48 డేస్ ఒక మండలం తాగినాక చూడండి మీ బాడీకి ఇంకా అవసరమా లేదా అనేది. మన బాడీయే మనతో మాట్లాడుతుంది. చాలు అనిపిస్తే స్టాప్ చేసి మళ్ళీ ఎప్పుడు అవసరమో అప్పుడు మొదలు పెట్టండి. లేదు ఇంకా కొంచెం అవసరం ఉంది అనుకుంటే 2 మండలాలు ఒక 3 months వాడి అప్పుడు స్టాప్ చేసుకోండి. కంటిన్యూ లైఫ్ లాంగ్ చేయడం అనేది చేయకూడదండి. ఏ మెథడాలజీ అయినా అలా చేయకూడదు. ఇది ముల్లంగి సాంబార్ కాదు కదా మనం అలా తింటూ ఉండడానికి, ఇది ముల్లంగి భావన కాబట్టి దీన్ని మెడిసిన్ లాగానే మనం యూజ్ చేసుకోవాలి. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్ అనమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక 3 months యూజ్ చేసి స్టాప్ చేసుకొని మళ్ళీ అవసరమైనప్పుడు యూజ్ చేయాలి. ఇది ఇప్పుడు నీరు పట్టిన శరీరం అంటారు కదా, చాలామంది నీరు పట్టేసి ఉంటుంది, ఫుల్గా లావ్ అయిపోయి ఉంటారు, ఆ నీరు పట్టేసింది పోదు. అలాంటి వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఆ నీరు ఆటోమేటిక్గా శరీరంలో నుంచి నీరు పట్టిన శరీరం సన్నబడుతుంది. అది మీరు కళ్ళారా చూడొచ్చు అనమాట. ఇంకా కిడ్నీ రిలేటెడ్లో మనకి కిడ్నీని బలపరుస్తుంది అండ్ కిడ్నీ సంబంధించిన అన్ని ప్రాబ్లం అయిన కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో సాల్ట్, కిడ్నీ ష్రింక్ అయిపోవడం, కిడ్నీ ఎక్స్పాండ్ అయిపోవడం, ఇలాంటివన్నిటి మీద ఇది పనిచేస్తుంది. చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ టిప్స్ అనేది చెప్పడం జరుగుతోంది. ఇది మీరు యూజ్ చేసి చూసి ఎవరికైతే అవసరం, అంటే ఇప్పుడు నేను కిడ్నీ ప్రాబ్లం లేకపోతే యూజ్ చేయకూడదా అని క్వశ్చన్ లేదు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. యూజ్ చేస్తే కిడ్నీ ఇంకా బలపరుస్తుంది అనమాట. సో దానివల్ల తప్పేమీ లేదు మనం యూజ్ చేసి. కానీ ఎప్పుడన్నా 4 రోజులు 5 రోజులు యూజ్ చేస్తే మనకి తెలియదండి. చేస్తే ఒక మండలం 48 డేస్ యూజ్ చేయండి, లేకపోతే 2 మండలాస్ యూజ్ చేయండి. అప్పుడు మనకి దీని యొక్క బెనిఫిట్స్ మనకి బాగా తెలుస్తాయి. యూజ్ చేసి దీనిలో వస్తున్న బెనిఫిట్స్ని మాకు వచ్చిన వాళ్ళకి కమెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.